నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నటి హేమ అంటే అందరికీ సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటిగానే కాకుండా అప్పుడప్పుడు వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. ఏ విషయమైనా ఖచ్చితంగా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఈమె సొంతం. నిజాన్ని నిర్భయంగా అందరి ముందు చెబుతోంది. హేమ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడే మాటలు వివాదానికి దారితీశాయి. హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉన్నారా అంటే నేను మొదటిగా చెప్పేది సురేఖ వాణి గురించే. నేను తనతో ఉంటే చాలా ఎంజాయ్ చేస్తా. మేమిద్దరం మాత్రమే కాకుండా నా కూతురు ఇషా, అలాగే సురేఖ కూతురు సుప్రియ కూడా మంచిగా చాలా మంచి స్నేహితులు. కానీ వారి స్నేహాన్ని చూసి ఓర్వలేని సురేఖ వాళ్ళిద్దరిని విడగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో తన కూతురు స్కూల్ని మాన్పించి వేరే స్కూల్లో చేర్పించింది. అయినప్పటికీ సుప్రియ మళ్ళీ నా కూతురు చదివే స్కూల్లోకి వచ్చింది. దానికి గల కారణం సుప్రియ చాలా బోల్డ్గా ఉండటమే. ఇక మా ఇద్దరి మధ్య కూడా ఇటీవలే కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు నా వెనకాల నా గురించి కొంతమందికి చెడుగా చెప్పడం వల్ల సురేఖ వాణిని నేను దూరం పెట్టా. అందుకే ప్రాణ స్నేహితులమైన మా ఇద్దరి మధ్య దూరం పెరిగిందంటూ చెప్పుకొచ్చింది నటి హేమ. మరి సురేఖ వాణిపై హేమ కామెంట్స్ కరెక్టేనా మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు గ్రీన్ మెట్రోస్, యాదాద్రి, తులసివనం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.